కళ్ళ ఎదురుగుండా జరిగిన దాన్ని కూడా ఎప్పుడో పోనీ 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం అయితే జనం మర్చిపోయి ఉంటారు అనుకోవచ్చు. అలా కాకుండా కళ్ళ ఎదురుగుండా కనబడ్డటువంటి నిజాన్ని కూడా దాచేసుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అదేంటంటే ఈడీ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చింది కేజ్రీవాల్కి? 3, 4, 5, 6, 7, 8 ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కావాలని వెళ్లకుండా దాని మీద కోర్టులో సవాల్ చేసి కోర్టులు పక్కన పెట్టినా సరే ఆయన దాన్నే పట్టుకుని నేను కోర్టులో వేసానని రానని ఒకసారి, లేకపోతే నేను పనిలో ఉన్నాను రానని ఒకసారి, అన్నిసార్లు చేసి చివరికి ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరైతే ఇరుక్కుపోతానని తెలిసి ఆన్లైన్లో విచారణకు వస్తానంటే ఆన్లైన్లో మాత్రమే విచారణ. అప్పుడు కూడా ఈడీ దాంట్లో కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఆ తర్వాతనే అరెస్ట్ చేసింది. కోర్టులు కూడా అడ్డు చెప్పలేదు. ఆయన చివరికి ముఖ్యమంత్రి హోదాలో నేను ఉంటానన్నా సరే ఆయన్నేమీ ఆపలేదు. అదే సందర్భంలో అరెస్ట్ను కూడా ఆపలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా. ఇప్పుడు తాజాగా ఆయన ఏమంటారు, ఈడీ అహంకార పాత్ర పోషిస్తోంది, నేను మొత్తం వివరణ ఇచ్చినా సరే నన్ను అరెస్ట్ చేయడం అనేటువంటిది అన్యాయం అంటారు. తను ఎన్నోసార్లు విచారణకు హాజరయ్యానని అబద్ధం చెప్తున్నారు. విచారణకు ఎక్కడ హాజరయ్యారు? ఆయన విచారణనే అవాయిడ్ చేయాలని చూశారన్నటువంటి నిజం జనాన్ని మర్చిపోయారు అని అనుకోవడమే ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ.